నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. చావు బతుకుల మధ్య జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. అదేంటి జగన్ బాగానే ఉన్నారు కదా! చావుల బతుకుల మధ్య ఉండడం ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో, దాని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అవును. మీరు విన్నది కరెక్టే. చావు బతుకుల మధ్య జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు నారా లోకేష్, మరోవైపు నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్. ఇలా ముగ్గురి టార్గెట్ మధ్య ఒక్కడిగా నలిగిపోతున్నారని చెప్పొచ్చు. చావాలా, బతకాలా అని తేల్చుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇటు చూస్తుంటే ముగ్గురి టార్గెట్ తో జగన్‌ను జైల్లో పెట్టించలేదు. అంతే. వాళ్ళన్న మాట ప్రకారం జైల్లో మాత్రం పెట్టించట్లేదు. కానీ జగన్ చుట్టూ ఉన్న అనుచరులను ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసితే వీళ్ళు ఆడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక చూస్తే ప్రతి ఒక్కరి పైన కేస్ ఫైల్ అవ్వడం, ఎగ్జాంపుల్‌కి వల్లభనేని వంశీని కూడా జైల్లో పెట్టించి అంతేకాకుండా ఇక వాయిదాలంటూ, అవంటూ, ఇవంటూ కోర్టుల చుట్టూ నిజం చెప్పాలంటే 3 చెంబుల నీళ్లు తాగిచ్చేసి 30 తిప్పలు పెడుతున్నారని చెప్పొచ్చు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి అనుచరులను టార్చర్ పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అని కూడా చెప్పొచ్చు. ఇటు చూస్తుంటే ఆల్రెడీ జనం మధ్యకు వెళ్ళాలి, జనంతో ఉండాలి, పాదయాత్రలు అంటూ ఎన్నెన్నో ప్లాన్స్ అయితే చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రీసెంట్ గా తన కార్యకర్త ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు వారి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏమైంది? అక్కడ సింగయ్య అనే ఒక కార్యకర్త మృతి చెందడం అయితే జరిగింది. ఇదే అదునుగా తీసుకొని టీడీపీ ప్రభుత్వం కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్ దుయ్యబట్టారు. ఇక అంతేకాకుండా ఇక ఆయనని ఫుల్ గా టార్గెట్ చేసి ఇక జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చంపించింది, ఆయన చేతులారా చంపేసినట్లయితే ప్రచారం అయితే జరగడం మనం అందరం చూసాం. ఇక తర్వాత చూసుకుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయితే నేను చేయలేదు అని ఎంతో నిరూపించుకోవాలని చూశారు. కానీ చివరికి ఏమైంది? ఎట్టకేలకు ఆయనని ఇక నష్టపరిహారం అంటూ వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ చెయ్యని తప్పుకి ఈయన ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కొందరు క్వశ్చన్ అయితే చేశారు. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ గా నెల్లూరులో ఉన్న ఆయన అనుచరుడైనటువంటి కాకాని గోవర్ధన్ కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నారు. అయితే అక్కడ పోలీస్ బందోబస్తుకి వాటికి వీటికి అని చెప్పి చాలా పర్మిషన్స్ అయితే తీసుకున్నారు. కానీ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? జైలు పక్కన ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లో అయితే ఆయన హెలికాప్టర్ ని ల్యాండింగ్ చేయడానికి అయితే అనుమతి ఇచ్చారు. ఓకే, తన అనుచరుని పరామర్శించొచ్చు, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అని అయితే అనుమతి ఇచ్చారు. కానీ నెల్లూరు మొత్తం ర్యాలీ చేస్తాము, మేము నెల్లూరు మొత్తం పరామర్శిస్తాము అంటే కుదరదు అన్న రీతిలో అయితే టీడీపీ ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో ఎటువంటి జెడ్ ప్లస్ భద్రత కావచ్చు, లేకపోతే ఇక చూస్తే ఆయన ర్యాలీల కోసం కావచ్చు, ఇక ఆయన కార్యకర్తలని ఈయన కలిసే విధానంలో కావచ్చు, అన్నిట్లో కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అయితే అడ్డు చెబుతుందనే చెప్పొచ్చు. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రీసెంట్ గా చూస్తే ఎక్కడైతే ఆయన తన కార్యకర్తని పరామర్శించడానికి వెళ్లే టైంలో అయితే రప్ప రప్ప నరుకుతాము, సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో డైలాగ్స్, అలాంటి ఫ్లెక్స్లు అయితే చాలానే వెలిసాయి. సో దీనికి ధీటుగా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో అయితే జగన్ కి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. రప్ప రప్ప నరుకుతే ఇక్కడ నరికించుకోవడానికి ఎవరు చొక్కాలు వేసుకొని రెడీగా లేరు అంటూ ఇలా ఆల్రెడీ ఇంకొకసారి ప్రభుత్వం రానివ్వం, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండదు అన్న రీతిలో అయితే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇటు చూస్తే లోకేష్ కూడా రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ లో రాసిన పేర్లందరినీ కూడా టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. ఎవరైతే జగన్ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న హయాంలో అయితే టీడీపీ కార్యకర్తలను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో నోట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళకి చుక్కలు అయితే చూపిస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే ఇక నారా చంద్రబాబు నాయుడు ఏకంగా తన స్ట్రాటజీని, ఆయన యొక్క రాజకీయ అనుభవాన్ని ఇక్కడ పనంగా పెట్టి జగన్ కి తిప్పలు పెడుతున్నారని చెప్పొచ్చు. నిజంగా చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి చెక్ పెడుతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మామిడి రైతులను పరామర్శించడానికి కూడా ఆయనకి అనుమతి లేకుండా చేస్తున్నారు. సో ఇదే విధంగా ఆయనకి ఎలాగో బయటకు వెళ్తే గవర్నమెంట్ నుంచి అంటే ఒక మాజీ సీఎం కి ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేదని ఆయన అయితే విమర్శిస్తున్నారు. బట్ కానీ దాన్ని వినిపించుకోవడానికి అయితే ఎవరు లేరు. అయితే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కోర్టులో అయితే పిటిషన్ వేయడం అయితే జరిగింది. నాకు జెడ్ ప్లస్ భద్రత కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి. సో కోర్టు నుంచి కూడా సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అయితే కల్పించుకుంటున్నారు. ఒక 10 మందిని అయితే ఆయన ఆ భద్రతా బలగానికి అయితే నియమించుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఎవరైతే మాజీ ఆర్మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని ఆయన భద్రత కోసం ఆయన నియమించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రైవేట్ భద్రతను ఆయన నియమించుకుంటున్నారు. ఎలాగో గవర్నమెంట్ నుంచి రాదు కదా అని. సో ఇక్కడ ఏంటంటే ఆయన మానసికంగా అంటే చూడడానికి శారీరకంగా హెల్దీగా ఉన్నా కానీ మానసికంగా చచ్చిపోరనే చెబుతున్నారు. ఇటు చూస్తే అన్ని రకాలుగా టార్గెట్ అయితే చెక్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డికి. ఇటు ప్రజల్లోకి వెళ్ళలేక, ఇటు కార్యకర్తలని కలవలేక, ఇటు లాక్కోలేక పీక్కోలేని పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఇక నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా రారా అనేది పక్కన పెడితే కనీసం ప్రజల వద్దకు వెళ్ళి కనీసం ప్రశ్నించడానికి కానీ ప్రజల మద్దతు తీసుకోవడానికి కానీ ఈయనకు అవకాశం లేకోకుండా అయితే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే చెక్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ హయాంలో చూసుకుంటే అప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సరే అక్కడ అడ్డుగా తగిలే పరిస్థితులు అయితే చాలానే మనం చూసాం. సో ఇదే స్ట్రాటజీని ఇప్పుడు వీళ్ళు కూడా అమలు చేస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ వీళ్ళు న్యాయపరంగా వెళ్తున్నారు. అంటే డైరెక్ట్ అటాక్ కాకుండా ఇండైరెక్ట్ అటాక్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఫైనల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అంటే ఇంకా రాబోయే 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ కోసం అయితే ఇప్పుడు జనం మధ్య అయితే ఖచ్చితంగా తిరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి టీడీపీని కావచ్చు, ఇంకా జనసేనని కావచ్చు, లేకపోతే బీజేపీని కావచ్చు, ఈ మూడింటిని టార్గెట్ చేసుకొని అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాల్సిన టైం అయితే దగ్గర పడుతుందని చెప్పొచ్చు. అయితే త్వరలోనే పాదయాత్ర కూడా ప్రకటిస్తున్నామని చెబుతున్నారు. ఇక ఇక్కడ పరామర్శలకే దిక్కు లేదు కానీ ఇక పాదయాత్రకి ఎక్కడి నుంచి వస్తుందో సెక్యూరిటీ అనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఈ పరామర్శలకి సరైన అనుమతులు లేవు. మరి పాదయాత్ర విషయంలో ఎటువంటి అడ్డంకులు వస్తాయో, మరి పాదయాత్ర సాఫీగా జరుగుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగడానికి అనుమతులు వస్తాయా లేవా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇది వాటి అప్డేట్స్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.